హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వానం బాగా పడుతుంది ఫ్రెండ్స్. పని కూడా ఏమీ లేదు ఈరోజు మాకు. సర్లే అని చెప్పి నిన్న పట్టిన చేపలను మీకు కర్రీ వండి చూపిస్తానన్నాగా ఫ్రెండ్స్, చూసేద్దాం. పూరీలు అన్న మాటే కానీ ఫ్రెండ్స్, వానాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇల్లు వాన కురవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వేసవకాలం ఎంత చల్లగా ఉంటుందో వానాకాలం కూడా అంతే ఇబ్బంది పెడుతుంది. మనం పట్టిన చేపలను అయితే ముందుగానే మ్యారినేట్ చేస్తుంది. పసుపు, ఉప్పు, కారం వేసిందండి. కట్ల పొయ్యి మీద వండుకుంటే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఓ పక్కన వాన. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపల కూర అయితే తయారు చేద్దాము. ఇంకా మన విష్ణు ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటాం. పచ్చిమిర్చి వేసుకున్నాం. చూసారు కండి, ఇంట్లో మన అమ్మ తిండా అయితే ఇప్పుడు పసుపు వేస్తుందండి. టేస్ట్ అయితే మనకి వస్తుంది. చూసారుగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది మంచిగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ మొత్తం మంచిగా ఆయిల్ వేగిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. వేసుకుందాం ఫ్రెండ్స్. కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే పక్కా పడుతుంది ఫ్రెండ్స్. మంచి పులుపు, కారం ఉంటేనే. ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చేపల కూరకి. ఆయిల్ లేకపోతే కారం ఎక్కువైతేనేమో కారం వాసన వచ్చిద్ది, లేదా నీసు వాసన వచ్చిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ ఉండాలి, దానికి తగ్గ విధంగా ఘాటు ఉండాలి. ఇందాక చేప ముక్కల్లో మనం కొంచెం ఉప్పు అనేది మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసాము. కూరకు తగ్గటువంటి ఉప్పు అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. అలాగే ఇందాక ముక్కల్లో కారం కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా మనం చూసి వేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఆ పులుసు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడైతే మనకి చేపల పులుసు ఒకసారి మళ్ళీ చూద్దాము. అదిగోండి ఫ్రెండ్స్, దాంట్లో వేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దాంట్లో మనం చేప ముక్కలు అయితే వేసుకుందాం. చూపించమా చేప ముక్కలు. అదిగోండి, మంచిగా ఫ్రెష్గా అలా మ్యారినేట్ చేసి అట్టు పెట్టుకున్నాయి చేపల పులుసులు అయితే వేసుకుంటున్నాం. కూడదు ఫ్రెండ్స్. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అవి అలా కలుపుతారు. చూసారు కదండి. కొంచెం అయితే ఉడకాలి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీంట్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలతో పొడి పట్టుకున్నది కూడా వేసుకున్నాము. ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టుగా మంచి స్మెల్ అయితే మాత్రం వస్తుంది.
ఒకసారి చేపల కూరని చూసేద్దాం ఫైనల్గా. మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఒక ముక్క తీయమా? ఇదిగోండి, మన చేపల కూర ఎలా ఉందో మీరు ఒక